ఇది ఒక తెలివైన తాబేలు మరియు కొంగ కథ. ఒకప్పుడు ఒక సుందరమైన అరణ్యంలో ఎన్నో జంతువులు సమతుల్యతతో నివసించే ప్రశాంతమైన సరస్సు ఉండేది. వాటిలో ఒక తెలివైన తాబేలు, ఒక కపటమైన కొంగ ఉండేవారు. ఒక సంవత్సరం తీవ్రమైన కరువు అరణ్యాన్ని తాకింది. సరస్సులోని నీరు తగ్గిపోయి జంతువులు ఆందోళన చెందాయి. లోభి కొంగ ఒక అవకాశాన్ని చూశాడు. దూరంగా మరొక పెద్ద సరస్సు ఉంది. నేను మీ అందరినీ ఒక్కొక్కరిని అక్కడికి తీసుకెళ్లగలను, కానీ మీరు నన్ను నమ్మాలి అని జంతువులకు చెప్పాడు. అమాయకమైన చేపలు, కప్పలు ఒప్పుకున్నారు. కాని కొంగ వారికి సహాయం చేసే ఉద్దేశ్యంతో లేడు. బదులుగా ఒక్కొక్కటిగా వారిని తీసుకెళ్లి తినసాగాడు. చివరకు సరస్సులో తాబేలు మాత్రమే మిగిలిపోయింది. నన్ను కూడా తీసుకెళ్తావా అని అడిగాడు. కొత్తగా ఒక విందును పొందాలనే ఆశతో కొంగ ఒప్పుకున్నాడు. కాని తాబేలు తెలివిగా అతని మెడను బలంగా పట్టుకున్నాడు. ఎగురుతున్నప్పుడు తాబేలు క్రింద ఉన్న ఎముకలను గమనించి వాస్తవాన్ని అర్థం చేసుకున్నాడు. కొంగ మెడను బలంగా కరిచి అతను కేకలు వేస్తూ తాబేలును రాయిపై వదిలివేశాడు. తాబేలు తన తెలివితో కొంగను ఓడించాడు. కొంగ అవమానంతో పారిపోయాడు. తాబేలు సరస్సుకు తిరిగి వచ్చి మిగిలిన జంతువులకు హెచ్చరించాడు. వారిని కపటతనం నుండి రక్షించాడు. తెలివైన తాబేలు హీరోగా మారాడు మరియు జంతువులు మోసపోవడం ఎంత ప్రమాదకరమో నేర్చుకున్నారు. కరువును ఎదుర్కొంటూ అందరూ కలిసి మళ్లీ జీవించటం ప్రారంభించారు. తెలివి మరియు అప్రమత్తత మోసగాళ్ల నుండి మనల్ని రక్షించగలవు. తాబేలు తన తెలివిని ఉపయోగించి బలహీనతను అధిగమించాడు.